హల్లెలూయా. మంచిది పిల్లరా. మరి ఈ మధ్య కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొన్ని వారాలుగా పేతురు రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగముగా మరి 3వ అధ్యాయం 12వ వచనానికి మనం వచ్చి ఉన్నాం కనుక కాబట్టి నిశ్చయంగా కొద్ది మాటలు దేవుని యొక్క ఆత్మను బట్టి మనము చూద్దాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చదువుకుందాం. చదవండి బాబు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం మీకు తేటగా మాట్లాడొచ్చు ఉన్నది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ప్రభువు కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? ప్రభువు కన్నులు ఎవరు చూస్తూ ఉన్నాయి? నీతిమంతులను చూస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు కన్నులు ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు, ఎవరు యథార్థ పరులు, ఎవరు నిస్వార్థంగా ఉన్నారు, ఎవరు నిష్కలంకంగా ఉన్నారు అని ఆయన కన్నులు వెతుకుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారండి, వెతుక్కునే పరిస్థితి వచ్చింది భూమి మీద. ఎందుకు అంటే భూమి మీద సంచరిస్తున్న జీవచర రాశులు అన్నింటిలో కూడా అలాగే మానవ కోటిలో కూడా అందరూ పరిశుద్ధులేనా? అందరూ పరిశుద్ధులేనా? కాదు. మరి అందరూ పరిశుద్ధులు కాదు, అందరూ పరిపూర్ణులు కూడా కారు. కాబట్టి ఎవరు పరిశుద్ధులో ఎవరు పరిపూర్ణులుగా చేయాలని అనుకుంటున్నాడో వాళ్ళు నీతిని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటిగా నీతి అనేది నీలో లేకపోతే నీలో పరిశుద్ధత ఎన్నటికీ రాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నీతి అనేది నీలో ఉన్నప్పుడు మాత్రమే అది అంచెలంచెలుగా అభివృద్ధి చెంది క్రీస్తు యొక్క మనస్సును నీ శరీరమందు నువ్వు ధరించుకుని దాన్ని కనుపరుచుకుంటూ వెళతావు. దేవుడికి మహిమ కలుగునుగాక. మనం చరిత్రలో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనం చూపిస్తున్న ప్రకారముగా ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు వెతుకుతున్నారండి? నీతిమంతులను వెతుకుతున్నాడు. నీతిమంతుడు చేసే ప్రార్థన కోసం వెతుకుతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మన బుద్ధికి తోచినట్లుగా జీవించి ప్రతి వ్యక్తినే నీతిమంతుడు అంటే అవుతుందా? అవదు, అవదు. నీతిమంతుడు అనబడిన వాడికి ఆ లక్షణాలు ఆ క్రియలు మరి వేరుగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదాహరణ మనం చూసినట్లయితే అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆ కాలంలో ఆ తరములో ఉన్నటువంటి ప్రజలందరిలో కన్నా అందరూ ఈ లోక స్వభావంతోనూ ఈ లోక పాపముతోనూ వారు అనుసరించి వెంబడిస్తూ ఉన్నటువంటి సందర్భాలలో దేవుడు తొంగి చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారు? నీతిమంతుడిగా. నీతిమంతుడిగా ఎవరు కనబడుతున్నారు? అబ్రహాము కనబడుతున్నారు. అబ్రహాము నీతిమంతుడిగా కనబడుతున్నాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచి హల్లెలూయా అంటున్నాడు, ఇదిగో నీవు చూద్దాం ఒకసారి 12వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం చూద్దాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి ఒక మాట చదువుకుందాం. చదవండి ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించుదును, నిన్ను దూషించు వారిని శపించుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఆ కాలంలో ప్రభువు ఎవరు నీతిమంతులని వెతికినప్పుడు అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. అబ్రహాము కుటుంబము
భయంకరమైనటువంటి విగ్రహారాధన చేయడానికి కారణమైనటువంటి బొమ్మలు తయారు చేసుకునే కుటుంబం, బొమ్మలను తయారు చేసి విక్రయించి వారి ఉపాధిని జరిగించుకుంటున్నటువంటి కుటుంబము. అలాంటి పాపాన్ని ప్రేరేపించు పాపాన్ని పాప ఊపిలో బంధించినటువంటి కుటుంబంలో కూడా నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు. చూసారండి, ఈ కుటుంబం అంతా నీతిమంతులు అనుకుంటే ఆ కుటుంబంలో నీతిమంతులు ఉంటారు, కానీ వారికంటే ఎక్కువ నీతి తప్పిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఈ కుటుంబం అంతా చెడిపోయిన వాళ్ళు, ఈ కుటుంబం అంతా తప్పు మార్గంలో నడిచే వాళ్ళు, వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఇంకొకటి అని మనం అనుకుంటూ ఉంటాము, కానీ వీళ్ళు పాపాత్ములు అనుకుంటూ ఉంటాం, కానీ అదే కుటుంబంలో జీవాన్ని ఇచ్చే వాళ్ళు కూడా ఉంచుతారు. అందుకోసమే అలాంటి భయంకరమైన స్థితిలో అక్కడ వెతికినప్పుడు నీతిమంతుడుగా అబ్రహాము కనబడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడండి, అబ్రహామును పిలిచి అక్కడ అబ్రహాముకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. నీవు నా మాట విని వచ్చినట్లయితే చూడండి, నీవు నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి నేను చూపించే చోటుకు వచ్చేయాలి. ఈ రోజు కూడా వాక్యం ద్వారా దేవుడు అనేక మందిని పిలుస్తా ఉన్నాడు. అనేక మంది నీతిమంతులను గుర్తించి, నీతిమంతులను ఆకర్షించి, నీతిమంతులను పరిశుద్ధులుగా మార్చి ఆ నిత్యత్వానికి చేర్చుకోవాలని దేవుడు ఎంతగానో తప్పిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే వచ్చిన ప్రతి వారిలో కూడా వారి యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ నీతిని జయించలేక, ఆ నీతిని కనుపరచలేక, ఆ పరిశుద్ధంగా ఉండలేక వారి లోకం వైపు పరుగులు తీస్తూ వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును. అయితే ఇక్కడ చూపిస్తా ఉన్నాడు, అబ్రహాము ఆ మాట విన్నాడు, ఆ స్వరమును విన్నాడు కాబట్టి ఆయన ఎవరు ఎన్ని ఆటంకములు చెప్పినా సరే వినకుండా బయలుదేరి వచ్చేసాడు. దేవుడికి మహిమ కలుగునుగా. ఎందుకు వచ్చాడు? తనలో ఉన్నటువంటి లోటు తనకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, అందరికంటే ముఖ్యంగా దేవుడికి తెలుసు. ఇప్పుడు ఎందుకు పిలిచాడు? నిన్ను గొప్ప చేస్తానన్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇంటి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదంగానే ఉంటావు. నీ జోలికి ఎవరైనా వస్తే, నిన్ను ఎవరైనా శపిస్తే, నీకంటే ముందు వాళ్ళని ఎవరు చెప్పిస్తున్నారు? దేవుడు చెప్పిస్తున్నాడు. నువ్వు నీతిమంతుడుగా, నువ్వు యథార్థపరుడుగా, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు నిన్ను ఏ కోణంలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ఎవరైనా నిన్ను అవమానించినా, నిందించినా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే నీ పక్షంగా యుద్ధం చేయవాడు ఆయనే. నీవు యుద్ధం చేస్తే ఎంతవరకు జయించగలుగుతావు? నీ వల్ల ఎంతవరకు అవుతుంది? నీకున్న కన్నులు కొంతవరకు మాత్రమే చూడగలుగుతాయి, నీ ప్రభావం కొంతవరకు మాత్రమే ఉంటుంది. అదే నీవు ఇదిగో విశ్వసించిన దేవుని ప్రభావము ఈ విశ్వవ్యాప్తంగా ఉంటుంది. శత్రువు ఎటుగా వచ్చినా కానీ దేవుని యొక్క చిత్తం నుంచి తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. కాబట్టి నీ మీద విరోధంగా ఉన్నటువంటి శత్రువును దేవుడే శపిస్తాడు. అవసరమైతే దేవుడే యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును. ఇప్పుడు నువ్వు ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే, ఆ విజయాన్ని పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా నీ నీతిని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకుంటున్నావు. ఈ లోకంలో జీవించినప్పుడు యథార్థంగా జీవించడం ఎంతో కష్టం. శోధనను జయించేవాడు ధన్యుడు. ఏంటి శోధన? యథార్థంగా జీవించాలంటే శోధించబడాలి. అవునా కాదండి? దొంగతనం చేయకుండా యథార్థంగా ఉండాలంటే శోధించబడాలి. ఒక వ్యభిచారం చేయకుండా యథార్థంగా ఉండాలంటే నన్ను శోధించబడాలి. అర్థమైందండి? ఇంకా ప్రతి విషయంలో నువ్వు చేసే పని దగ్గర కావచ్చు, నువ్వు తినే తిండి దగ్గర కావచ్చు, నువ్వు కట్టే బట్ట దగ్గర కావచ్చు, నువ్వు అలంకరించే వస్తువుల దగ్గర కావచ్చు, ప్రతి విషయంలో కూడా దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తికి శోధన వచ్చి నిలబడతాను. ఎందుకంటే ఈ లోకం ఆకర్షిస్తూ లోక ప్రభావము ఒక పక్క పనిచేస్తున్నప్పుడు ఆ లోకాన్ని జయించి నువ్వు దైవత్వాన్ని నిరూపించుకోవాలి అంటే నువ్వు శోధించబడకపోతే నీ వల్ల కాదు. ఒక పక్క ఆశ లాగుతా ఉంది, ఒక పక్క దేవుని యొక్క ఆత్మ నిన్ను గద్దిస్తా ఉంది. ఆశ లాగుతుంది,
దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తావు. ఇప్పుడు పోరాటం మధ్యలో నువ్వు నిలబడిపోయావు. ఇప్పుడు నువ్వు ఎవరికి ఎక్కువ ప్రథమ స్థానం ఇస్తే, ఏ పక్షంగా నీ నీతిని నువ్వు నిరూపిస్తే ఆ ఆత్మ నీ మీద పనిచేస్తావు. అంతవరకు నువ్వు శోధించబడుతూనే ఉన్నావు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు అబ్రహాము చూడండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి గాని. అబ్రహాము నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆ పిలిచిన పిలుపుకు తగినట్లుగానే అతను దేవుడే అతనికి సాక్ష్యం ఇచ్చినట్లుగా మరొక మాటను మనం చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం ముందుకు వెళదాం. మరియు ఆయన వెలుపలికి అతనిని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కింపుమని చెప్పి నీ సంతానమును అలాగుననే చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇప్పుడు నీతిమంతుడిగా మారాలంటే నువ్వేం చేయాలి? ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నటువంటి బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీతిమంతుడిగా ఉండాలంటే దేవుణ్ణి నువ్వు నమ్మాలి. నువ్వు ఆయన యందు దేవుని ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో విశ్వాసముగా నువ్వు ఉన్నావో, విశ్వాసంతో ఆయన వెంబడిస్తున్నావో, అందుకే నువ్వు ఆయన వాక్యం చదివిస్తున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి అంటే నిన్ను పిలిచినటువంటి స్వరానికి నువ్వు లోబడాలి. దేవునికి మహిమ కలుగును. నిన్ను పిలిచిన స్వరాన్ని నువ్వు ఏం చేయాలి? నమ్మాలి. ఇది సత్యము, ఇది ఈ విధంగా సెలవిస్తుంది వాక్యము. ఇదిగో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును కదా. చిత్తం ప్రభువా నువ్వు శిరస్సు వంచి ఆయన చెప్పిన మాటకు లోబడి దానికి అంగీకారంగా బ్రతకడమే నీతిమంతుని యొక్క లక్షణము. దేవునికి మహిమ కలుగును కదా. అయితే పిల్లరా, ఆ నీతిమంతుడుగా ఇప్పుడు చూడండి, అబ్రహాము పిలిచాడు, అబ్రహాము దేవుడు పిలిచాడు, వచ్చాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. అప్పుడు అబ్రహాముకు ఒక ఆలోచన రావచ్చు, ఇదిగో గొప్ప జనముగా చెయ్యాలి అంటే నా ద్వారా అనేక మంది రావాలి కదా, నాకు చూస్తే పిల్లలు లేరు, నేను గొప్ప జనంగా ఎలా అవుతాననే సందేహం అతను రావచ్చు. అయినప్పటికీ అతను ఆలోచించలేదు. అతను ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ వినినటువంటి స్వరము శక్తి కలిగినది. ఆ వినినటువంటి స్వరము సామాన్యమైనది కాదు. తన జీవితంలో ఎన్నడూ విననటువంటిది, ఎవరి ద్వారా పలకలను అతను ఎప్పుడు వినలేనటువంటి ఆ వింతైన స్వరము అతన్ని ఆకర్షించింది. దేవునికి మహిమ కలుగును. చూడండి, అబ్రహాము స్వరంతో మాట్లాడినప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఏ విధంగా స్వరంతో మాట్లాడాడో అదే విధముగా అబ్రహామును ఆకర్షించడానికి దేవుడు మాట్లాడిన సందర్భముగానే ఇంకా నీవు సన్నిధికి వచ్చి కూర్చున్నా, ఒకవేళ లోకములో ఉన్నా, ఆయా రీతులుగా సువార్త ద్వారా, లేకపోతే ఏదో యంత్రముతో శబ్దం వినుట ద్వారా, లేకపోతే ఆకర్షించబడి నువ్వు శ్రమల ద్వారా ఏదో విధంగా ఆకర్షించబడి నువ్వు సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు అదే స్వరము నీ యొక్క దాసునిలో ఉండి నీతో మాట్లాడతావు. అందుకే ఆ వచ్చినటువంటి స్వరం సామాన్యమైనది కాదు, అది నిజముగా అది దేవుని యొక్క ఆత్మచేత బోధించబడినటువంటి స్వరం. అది ఆ స్వరము ఇదిగో వాక్యములు ఏమైతే రాయబడి ఉన్నదో అదే ఆత్మ ఇక్కడ నాతో మాట్లాడినది కాబట్టి ఆ స్వరము దేవుని స్వరము. అది నా క్షేమం కోరింది, నా యొక్క అభివృద్ధిని కోరింది, నాలో ఉన్న పాపాన్ని తొలగించాలని, నాకు విజయం ఇవ్వాలని ఆ స్వరము నన్ను ఆకర్షిస్తుందని ఎవరైతే నమ్ముతారో హల్లెలూయా, ఆ క్షణం నుంచి వాళ్ళు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. దేవునికి మహిమ. ఎందుకంటే ఆయన కన్నులు ఎవరిని చూస్తా ఉన్నాయి? నీతిమంతులు చూస్తా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అంటే నీ స్థితిగతులు మారతాయా మారవా? మారతాయా మారవా? నువ్వు దేవుణ్ణి చూసేది చూపులో తేడా ఉండొచ్చు, కానీ
దేవుడు నిన్ను చూసే చూపులో తేడా ఉండదు. ఆయన పక్షపాతం లేడు వాడు. ఆయన ఏకపక్షంగా నీ పైన ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశంతోనే చూస్తాడు. మనుషులు గనక అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మారిపోతా ఉంటాం. దేవునికి మహిమ కలుగును. అయితే చూడండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ప్రార్థనల వైపును ఉన్నవి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు తనకి పిల్లలు లేని సందర్భంలో వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇదిగో ఇప్పుడు బయటకు పిలుస్తున్నాడు. ఎవరిని? అబ్రహాము బయటకు పిలిచి ఆకాశం వైపు తేరు చూడమంటున్నాడు. అబ్రహాము ఆకాశం వైపు తేరు చూసినప్పుడు అక్కడ ఉంచబడినటువంటి నక్షత్రములను నువ్వు లెక్కించగలవా? ప్రభా, నేను లెక్కించలేదు. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమని? ఆ ఆకాశ నక్షత్రములోనే నీ సంతానమును అభివృద్ధి చేస్తాను. దేవునికి మహిమ కలుగును. ఆ విన్నటువంటి స్వరములో ఉన్నటువంటి శక్తి అబ్రహామును ఒప్పింప చేసింది. యేసు ఇది సత్యము, ఇది నిజము, ఆయన నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చువాడని తన అంతరంగమందు ఎప్పుడైతే అబ్రహాము విశ్వాసం ఉంచాడో వాక్యం సెలవిస్తుంది. అక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పబడుతుందో చూడండి. నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీకు చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానమును అలాగ చేతునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును. నమ్మాడు, అంతే. నమ్మాడు, అది నీతిగా ఎంచబడింది. ఈ రోజు కూడా మనము కూడా ఖచ్చితంగా ఆయన స్వరాన్ని విని నువ్వు నమ్మినట్లయితే నీ పట్ల కూడా అదే కార్యం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. నీవేమో అవిశ్వాసంతో ఉంటావు, నేనేమో నమ్మాను అని అంటావు. అంటే నీ ఉద్దేశాన్ని బయలుపరుచుకుంటూ ఉంటావు. దేవుడు నాకు కార్యం చేయలేదు అంటావు. ఎలా చేస్తాడు దేవుడు? నీ పట్ల ఆయన నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన పట్ల నీవు కూడా నమ్మకంగా ఉండాలి కదా. నువ్వు నమ్మకంగా ఉంటేనే కదా ఆయన కార్యం చేసేది. ఆ కార్యం జరిగేంత వరకు నిరీక్షించాలి కదా. అవసరమైతే ఆ కార్యము నా లోపల ఎప్పుడు జరుగుతుంది ప్రభువా అని నువ్వు దేవుని అడగవలసిన. ఎందుకంటే కిందకు వస్తే అబ్రహాము అదే అడుగుతాడు, ప్రభువా నువ్వు వాగ్దానం ఇచ్చావు, మంచిది, అది నా జీవితంలో ఎప్పుడు జరుగుద్ది? కింద అడుగుతాడు. కింద వచ్చినట్లయితే కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి? మానక దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవునికి మహిమ కలుగును. అలాగే ఇంకా చూసినట్లయితే పిల్లరా, ఆయన కన్నులు నీతిమంతుల మీదను వారి యొక్క ప్రార్థనల వైపు ఏం చేస్తా ఉన్నాయి? చూస్తా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. చరిత్రలో చూసినట్లయితే ఎంతో మంది ప్రార్థన ద్వారా విజయాన్ని సాధించినటువంటి భక్తులు మనకు కనబడతా ఉన్నారు. ఎంతో మంది ఇప్పుడు చూడండి, భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాలలో యుద్ధానికి ఉన్నటువంటి నీతిని బట్టి ఇదిగో పొద్దుపోతే యుద్ధం జరగకూడదనే ఒక నియమం చొప్పున ఉన్నప్పుడు ఇదిగో మరి సైన్యం చూస్తే హోరహోరిగా పోట్లాడుతూ ఉంది, ఇక పొద్దుపోతా ఉంది. ఈ సమయంలో మనం జయం పొందాలి అంటే ఖచ్చితంగా సూర్యుడు నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును. అలా రేపటికి అవకాశం లేకుండా ఆ సూర్యుడు నిలిచి ఉంటే జయం మనదే అని నమ్మినటువంటి యెహోషువ దేవునికి మహిమ కలుగును. మోకరించి స్తుతులు చెల్లించి ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రార్థన చేసి స్తుతులు అర్పించి ప్రార్థన చేసి అధికారముతో హల్లెలూయా సూర్యుడా నువ్వు గిబియోను లోయలో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో, హల్లెలూయా సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో, చంద్రుడా నువ్వు ఎక్కడ ఆగిపో. ఇప్పుడు సామాన్యమైనటువంటి వ్యక్తే దేవుని యొక్క ఏం చేస్తున్నాడు? శక్తిని అక్కడ కనుపరుస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. సూర్యుని శాసించగలుగుతూ ఉన్నాడు, చంద్రుని శాసించగలుగుతున్నాడు. ఎవరిచ్చారో ఆయనకి అధికారము? ఎవరిచ్చారు అధికారం అంటే దేవుడే ఆయనకి ఇచ్చాడు. దేవుడి యందు ఆ ఆసక్తి కలిగి ఆ నమ్మకం కలిగి ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన అధికారం బట్టి శక్తిని బట్టి ఈ ప్రకృతిని ఆపగలిగాడు. దేవుడికి మహిమ కలుగును. ఇప్పుడు యెహోషువ ప్రార్థన ఏం చేసింది? అక్కడ యుద్ధం పూర్తి చేయడానికి సూర్యచంద్రుడు ఆపేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఆయన ప్రార్థిస్తున్నప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థిస్తే దేవుడు ఆలకించడా? ఆలకించడా? మరి అది శ్రమతో కూడింది కాదా? అది భయంకరమైన పరిస్థితి కాదా? దేవుడికి మహిమ కలుగును గాక. ఏలియా జీవితంలో
కూడా మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ప్రభావము ప్రజలు అక్కడ ఉన్నప్పుడు వారి పాపము దేవుని సన్నిధిని అంటినప్పుడు వారికి సరి చేయటానికి, వారిని గద్దించటానికి, వారికి బుద్ధి చెప్పటానికి అక్కడికి ఏలియాను తీసుకుని వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదిగో మీరు దేవుని వైపు తిరుగుతారా సరే, లేకపోతే మీ ఇష్టమని చెప్పి ఇదిగో నేరుగా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నాడు. నేను దేవుని సన్నిధిని నిలబడి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును. ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను? నా మాట కాక 3.5 సంవత్సరాల వరకు మంచైనను వర్షమైనను కురవదు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం మూతబడి వర్షం మంచి ఆగిపోయిందా లేదండి? ఆగిపోయిందా లేదా? దేవునికి మహిమ కలుగును. అంటే నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు నీ ప్రభు కన్నులు నీ నీతిని చూస్తా ఉన్నాయి, నువ్వు చేసిన ప్రార్థన చూస్తా ఉన్నాయి. వస్తున్నాయి లేదండి? కాబట్టి ఖచ్చితంగా విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనమందరము కూడా దేవుడు ఏ సందర్భంలో మనకు కార్యం చేస్తాడు, ఇది మనం ఆలోచన చేయాలి. అంతేగాని అయిన దానికి కాని దానికి దేవుడు నాకు చేయలేదు అంటే ఇంకా ఆయనకి వేరే పనిపాటు ఏం లేదండి. నువ్వు నమ్మకంగా ఉంటే నమ్మకంగా చేస్తాడు. నువ్వు నమ్మకంగా ఉండవు కానీ దేవుడు నీకు ఏం చేయలేదంటే ఎందుకు చేస్తాడు ఆయన? అందుకే నిన్ను నువ్వు సరి చేసుకుంటే తప్ప దేవుని యొక్క శక్తి నీ మీదకు రాదు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇంకా కిందకు వస్తే చూద్దాం. అంటున్నాడు చూడండి, మీరు అదే వచ్చిన మళ్ళా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? దేవునికి మహిమ కలుగునుగా. మీరు మంచి విషయంలో ఆసక్తి కలిగినట్లయితే ఎవరు మీకు హాని చేస్తారు? ఎవరు చేస్తారా? చేయరు. అయితే ఇప్పుడు మీ ఆసక్తి ఎక్కడ ఉంది? మంచి విషయాల మీద, నీతి విషయాల మీద, పరిశుద్ధ విషయాల మీద, యథార్థ విషయాల మీద మీ ఆసక్తి ఉందా? లేదు, కనబడటం లేదు. మరి దేని మీద మీ ఆసక్తి ఉంది? లోకం వైపు పరుగులు చేస్తాం. మీ ఆసక్తి లోకం వైపు చూస్తే దేవుడు నీ పట్ల కార్యం ఎలా చేస్తాడు? చేస్తాడా? చేయడు. అందుకోసమే అంటున్నాడు ఏమని చూడండి, దాని పైన మాట చూడండి, చక్కగా చెప్తున్నాడు. ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. ఎవరికి? కీడు చేయు వారికి విరోధంగా ఉంది. ఎవరు కీడు చేయవారు? మేలు చేయవారు ఎవరు? కీడు చేయవారు ఎవరు? మేలు చేయవాడు యేసుక్రీస్తు అయితే కీడు చేయవారు ఎవరు? దుష్టుడైన అపవాది. అపవాది ప్రతి ఒక్కరికి కీడు కనబడతాడా? మేలు చేస్తాడా? కీడే చేస్తాడు. ఇప్పుడు నీవు కూడా నీ సహోదరుని ప్రేమించకుండా నీ సహోదరులను ద్వేషిస్తూ నీ సహోదరుల పట్ల అగౌరవం కలిగి ఉండి నీ సహోదరులను నీ చుట్టూ ఉన్న వారిని నీ పొరుగు వారిని నువ్వు అవమానిస్తూ నువ్వే గొప్పవాడిగా ఫీల్ అయిపోతే ఎవరికి విరోధం నువ్వు? ఎవరికి విరోధం నువ్వు? ఎవరికి? గట్టిగా చెప్పండి. దేవుడికి విరోధం నువ్వు. నువ్వు అనుకుంటున్నావు నేనేం చేయలేదు, ఏం కాదు, పర్వాలేదని. కానీ నీ మనుషులు నిన్ను చూస్తారు, దేవుడు నీ అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి చూడండి, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును. అంటే మన జీవితంలో అనుకోని విధానంలో తెలిసి తెలియని స్థితిలో అనేక మందికి అపకారము తలపెడుతూ ఎన్నో సందర్భాలు గడుపుతున్నామా లేదండి? గడుస్తున్నాయా లేదా? అంటే నీవు చూడండి, ఇతరులకు హాని తలపెట్టే ప్రతి విషయం అది నీకు చిన్నదే కావచ్చు, కానీ దేవుడి దృష్టికి అది పెద్దదే. దేవుడికి మహిమ కలుగును కాదు, దేవుడి దృష్టికి అది పెద్దదే. అక్కడ మనం ఆలోచించుకోవాలి. అందుకే నువ్వు కీడు తలపెట్టావా దేవుడికి విరోధమైపోతాడు. ఇప్పుడు దేవుడు నియమించినటువంటి వ్యక్తులలోనే, దేవుడు నియమించినటువంటి ప్రవక్తలలోనే దేవుడు ప్రజలకు కీడు తలపెట్టిన వాళ్ళు లేరా? బిలాము ప్రవక్త అయినప్పటికీ దేవుడు ప్రజలకు కీడు తలపెట్టాడా లేదా? బాలాకు రాజు ఇచ్చినటువంటి ధనానికి ఆశపడి దేవుడి ప్రజలకు కీడు తలపెట్టినప్పుడు దేవుడు అతనికి విరోధయ్యాడా లేదా? హల్లెలూయా. విరోధయ్యాడా లేదా? దేవుడు అతనికి విరోధయ్యాడు. అతని పక్షంగా అతను ఏది పలికితే అది రివర్స్ లో అక్కడికి పలికి ప్రజలకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును. అంటే దేవుడు చూస్తా లేదు, ఏం కాదులే, పర్వాలేదు అనుకుంటారు అందరూ కూడా.
కానీ ఏ సమయంలోనైనా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క ఆత్మ, ఇంకొక మీకు తెలుసో తెలీదో ఒక మాట, దేవుని యొక్క దూతలు నిత్యము మీ వద్ద కావలి ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దూతలు నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద ఏం చేస్తారు? ఎత్తి పట్టుకుందరు. నీ చుట్టూ ఆయన తన దూతల్ని కావలి ఉంచి నీ అక్కర్లు తీర్చడానికి నియమించాడంటే ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. నీవు ఆయన పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నావా? ఆలోచన కలిగి ఉన్నావా? ఆత్మీయత జీవితంలో ఎదగాలి అంటే ఎంత వివేచన కలిగి ఉండాలి. అది కలిగి లేకపోతే ఎప్పుడు మనం ఎదుగుదలలోకి వస్తాం. దేవుడికి మహిమ కలుగును. అందుకే చేతనైతే సహాయం చేయండి, చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయండి. నీ సహోదరి సహోదరుని ఏం చేయాలి? ప్రేమించండి. దేవుని యొక్క నీతిని కనుపరచండి. ప్రేమను రుజువు చేయండి. క్రీస్తు పక్షంగా ఆయన సాక్షిగా నిలబడటానికి నేనున్నానని ముందుకు రండి. మహిమ కలుగును. అంతేకాని ఇదిగో నీకు చేతనైతే సాయం చేయలేకపోతే మౌనంగా ఉండు. కానీ ఇతరులకు కీడు తలపెట్టడానికి, అవమానించటానికి, హేళన చేయటానికి, దుష్టులను మారిపోతే నీ సరదా తీర్చడానికి దేవునికి విరోధమే. నీకు తెలియకుండానే ఒక్కసారి గమనించుకోండి. ఇంకా చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నీ ముఖము చూసారా, నువ్వు కీడు తలపెడుతూ ఉన్నావో, దేవుడికి విరోధంగా అయిపోతా ఉన్నావు, అప్పుడే అంటున్నాడు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడవడు. నీ ముఖాన్ని కీడు చేయడానికి నువ్వు తలపెట్టి రకరకాలుగా చెడుగా నువ్వు ఆలోచించుకుంటే అందరినీ హాని చేస్తారు, అందరినీ హాని చేస్తారు. అయితే నువ్వు ఆసక్తి కలిగి ఒక మంచి విషయం కోసం నువ్వు శ్రమిస్తే, ఒక మంచి విషయం చేయడానికి నువ్వు పని తప్పిస్తే, నువ్వు ఆ మంచి అనే ప్రేమను పంచడానికి నువ్వు ముందుకు వస్తే ఎవరు నీకు హాని చేస్తారు? ఎవరు నీకు హాని చేస్తారు? ఎవరు నీకు హాని చేయరు. దేవుడికి మహిమ కలుగును. ఎవరు కూడా నీకు హాని చేయరు. కీడు తలపెట్టి వెళ్ళిపోతా ఉంటే అతను సరి చేయటానికి దూత ఖడ్గం పట్టుకుని కూర్చోండి. గాడిద చూసి గాడిద లోపడింది, కానీ ఇతను నేత్రాలు పోయబడ్డాయి. గాడిద స్వరమించి గాడిదతో మాట్లాడించాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును. అంటే మరి నిన్ను నన్ను సరి చేయడానికి ఆయన శ్రద్ధ తీసుకోవడా? ఖచ్చితంగా తీసుకుంటాడు. కాబట్టి నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా అనేది నీ విశ్వాస జీవితంలో నువ్వు పరిశీలించవలసిన వారుగా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఎంత చక్కగా చెప్తున్నాడు, మీరు నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు బాధపడకండి, ధన్యులే మీరు. నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారు స్వతంత్రించుకుంటారు. ఎందుకు నీతి నిమిత్తము హింసించబడతారు? ఎందుకు? బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. నీతివంతుడికి శ్రమ ఎందుకు వస్తుంది? నీతి నిమిత్తము ఎందుకు అంటే ప్రియులారా, ఈ లోకములో నువ్వు చూడండి, లోకాన్ని ఎదిరించి జయించి నువ్వు నీతిగా బతకడం ఇష్టపడటమే నీకు శ్రమ. ముందుగానే చెప్పుకున్నాం. ముందుగానే లోకస్తులు జీవించినట్లుగా నువ్వు జీవించలేము లేదు కనుక, లోకస్తులు వస్త్రాలు ధరించినట్లు నువ్వు ధరించటం లేదు కనుక, లోకస్తులు అలంకరించుకున్నట్లు నువ్వు అలంకరించుకోవడం లేదు కనుక, హల్లెలూయా, నీ యొక్క జీవితం అంతా ప్రత్యేకంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు నిన్ను ఏదో ఒక మాట అనటానికే చూస్తారు, కానీ నిన్ను అర్థం చేసుకోవడానికి అన్నడో చూడరు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి అలాంటి హింసలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినా నువ్వు ధన్యుడివే. ఎందుకంటే ఈ మనుషుల నిమిత్తం నువ్వు హింసించబడటం లేదు. మరి ఎవరి నిమిత్తం హింసించబడుతున్నావు? క్రీస్తు నిమిత్తం హింసించబడుతున్నావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నువ్వు ధన్యుడివే. ఇంకా వారు ఒకవేళ అలా ఇలా నిన్ను బెదిరించినా భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడి యొక్క లేఖనం చదివిస్తుంది, దేహమును కాల్చివాడికి నువ్వు భయపడకు, ఆత్మను రక్షించే వాడి కోసం ఎదురొచ్చాడు. వాళ్ళు భయపెట్టొచ్చు, నీ దేహాన్ని కాల్చివేయచ్చు,
ఎందుకంటే వాళ్ళు భయపెట్టినా బెదిరించినా నీ దేహాన్ని కాల్చివేసినా అది దానికి శాశ్వతమైనటువంటి విధానం లేదు కనుక అది ఒకవేళ పాడైపోవచ్చు, మరణించవచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ నీ ఆత్మను రక్షించేవాడు కోసం ఎదురుచూడు. ఎందుకంటే ఆత్మ నశించిపోతే నీ ప్రయాస అంతా ఏమైపోయింది, ఇప్పుడు వ్యర్థమైపోయింది. కాబట్టి ఆత్మ అంత విలువైనది కనుక దానికోసం మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. త్వరగా కొన్ని విషయాలు చూడండి. అలాంటి స్థితిలోకి నువ్వు రావాలి అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాధవికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ నువ్వు ఎవరైనా బెదిరించవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు, ఎల్లప్పుడూ అది ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అయితే నువ్వేం చేయాలంటే వారు ఎప్పుడు వచ్చినా సమాధానం చెప్పటానికి ఎలా ఉండాలట, సాత్వికముతో. ఏం చేయాలండి, సాత్వికముతో, మృదుత్వముతో, వాళ్ళకి ప్రేమతో నిన్ను ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాలి. కానీ వాళ్ళు గాయం చూడండి, హేతువు లేని గాయం చేయడానికి వాళ్ళు వచ్చినప్పుడు నీవు కూడా వాళ్ళ మీద నీ ప్రవర్తనను వ్యతిరేకంగా ఉంటే, దేవునికి అయిష్టంగా ఉంటే, లోకస్తుల వలె ఉంటే నువ్వు ఏం కోల్పోతావు, క్రీస్తు ప్రేమను కోల్పోతావు. అదే నీ లోపల సాత్వికంతో క్రీస్తుని ధరించుకుని ఉన్నట్లయితే ఆ క్రీస్తు ప్రేమ నీవు కలిగిన ప్రేమను పంచడానికి ఇష్టపడతావు. వాళ్ళకి ప్రేమతో సమాధానం చెప్తావు. సరే అని చేసి ప్రతి విషయంలో నువ్వు అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి మహిమ కలుగునుగా. ఇంకా చూద్దాం. అప్పుడు మీరు అన్ని విషయములపై దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద చూడండి ఏమంటే అపనింద వేయువారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని ధరించుకుని సాత్వికంగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశావో వాళ్ళు ఏం చేస్తారు, చెప్పి 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 ఎన్ని చేసినా నువ్వు ప్రేమతో జయించకపోతే వాళ్ళే సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఇంకా చెప్తున్నాడు, దేవుని చిత్తము చూడండి, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడితే బహు మంచిది. మహిమ కలుగునుగా. కీడు చేసి శ్రమను తెచ్చుకునే కంటే మేలు చేసి నువ్వు నిందలు పడినా, మేలు చేసి నువ్వు ఏంటి శ్రమ పడినా అది నీకు మంచే కానీ నీకు హాని చేసేదైతే కాదు. ఇంకా అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒకసారి దేవునికి మహిమ కలుగును. అనీతిమంతులు చూసారండి, అనీతిమంతులు నీతి లేని వారి కొరకు ఆయన ఏం చేశాడండి, నీతిమంతులుగా మార్చుట కొరకు ఏం చేశాడు, ఆయన శ్రమపడి కలవరిగిరి శిలువలో వేలాడుతూ ఆయన త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అనీతిమంతులుగా ఉన్నవారినే కదా నీతిమంతులుగా మార్చేది. నీతిమంతుడుగా ఉంటే ప్రత్యేకంగా నేను మార్చాల్సిన పని ఏముంది, అవునా కదండి. అబ్రహాము పాపపు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి అతనికి నీతిమంతుడు కనుక నీతికి కలిగిన లక్షణాలు ఉన్నా అతడు పాపంలోనే ఉన్నాడు కాబట్టి అబ్రహామును పిలిచి నీతిమంతుడిగా చేయడానికి అవకాశం ఉంది. దేవుడికి మహిమ కలుగును. ఈ లోకం అనే పాపపు ఊబిలో కూరుకుపోయిన నిన్ను నన్ను అందరినీ కూడా పిలిచింది ఎందుకు, అవిధేయులుగా అపవిత్రులుగా ఉన్న మనలను పవిత్రులుగా మార్చేట కొరకు, పరిశుద్ధులుగా చేయట కొరకు ఆయన మనకు ఏం చేశాడండి, ఆయన కృపను త్యాగం చేసి మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనము ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే నీతి నిమిత్తము దేవునికి మహిమ. మనం ఎప్పుడైతే నీతిగా యథార్థంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామో అప్పుడు నిశ్చయంగా ఆయన కన్నులు మన మీద చూస్తూ ఉంటాయి.
ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది, మన ప్రార్థన వైపు ఉంటుంది. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించి ఇది దేవుని చిత్తమే అనుకుంటే క్లియర్గా చెప్తున్నాడు, ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళ దృష్టికి దేవుడు విరోధి. ఇప్పుడు నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నీ భక్తి నీకు విరోధమైపోతుందా, ఆశీర్వాదంగా ఉందా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరిది? మీదే. ఎవరికి వారే, అంతేనండి, ఎవరికి వారే. నా విశ్వాసం ఎలాగుంది, నా భక్తి ఎలాగుంది, ఇదిగో అది నేను దీవించబడేలాగుందా, లేకపోతే నేను శపించబడేవాడిలాగా ఉన్నాను, దేవుడికి ఇష్టడుగా ఉన్నానా, విరోధంగా ఉన్నానా అనేది ఒక క్షణం ఆలోచించుకుని నీ జీవితంలో వెనక్కి వెళ్ళి నీ క్రియలను, నీ ప్రవర్తనను ఒక్కసారి చూసుకుని ప్రభు దగ్గర సరి చేసుకుని ఒప్పుకుని నువ్వు కనుక మరలా ఆత్మతో సత్యంతో ముందుకు వెళ్ళినట్లయితే నీకంటే అదృష్టవంతుడు, నీకంటే ధన్యుడు మరొకరు ఉండరు. ప్రాముఖ్యంగా మనము ఏం చేయాలండి, ఆయన కన్నులు మన మీద ఉన్నాయి అనే విషయం మనము మర్చిపోకూడదు. ఆయన మనకి విరోధి కాకుండా మనమే ఆయన్ని చిత్తం ఏంటో తెలుసుకుని దానికి తగినట్లుగా జీవించాలని మరి ప్రభు పేరట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.